ఆఫీస్ అమ్మారు ఆఫీస్. ఈ వీడియోలో నేను 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తా. ఒక్కొక్క ఫ్యాక్ట్ ఎలా ఉంటుందంటే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. వీడియో అయ్యేసరికి మీరు ఒకటే అంటారు, ఏంటిది? పొల్యూషన్ తగ్గడానికి ఒక పద్ధతి ఉంది, అదే క్లౌడ్ సీడింగ్. నార్మల్ గా వర్షాకాలం వర్షాలు వస్తాయి, అలాగే అప్పుడప్పుడు కురుస్తూ ఉంటాయి. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ ద్వారా మనకి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు వర్షం రప్పించుకోవచ్చు. క్లౌడ్ సీడింగ్ కి పొల్యూషన్ తగ్గడానికి సంబంధం ఏంటంటే, పొల్యూషన్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? గాలిలో ఉంటుంది. అసలు ఈ క్లౌడ్ సీడింగ్ ఎలా చేస్తారంటే, ఏరోప్లేన్స్ లో కొన్ని రకమైన కెమికల్స్ ని మేఘాలపైకి తీసుకువెళ్లి మేఘాలపై జల్లుతారు. దీంతో ఆర్టిఫిషియల్ గా వర్షం రావడం మొదలవుతుంది. దీనిలో వాడే కెమికల్స్ ఏంటంటే సిల్వర్ అయోడైడ్, పొటాషియం, డ్రై ఐస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ కెమికల్స్ నే మేఘాలపైన జల్లుతారు. అయితే పొల్యూషన్ తగ్గడానికి కారణం ఏంటంటే, వర్షం వచ్చినప్పుడు గాలిలో ఉన్న పొల్యూషన్ వాటర్ తో కిందకి వచ్చేస్తుంది. దీంతో పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. చాలా దేశాలు ఇది వాడుతున్నారు. అయితే మన ఇండియాలో ఢిల్లీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రపోజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేస్తే ఇక వర్షం ఆర్టిఫిషియల్ గా వచ్చేస్తుంది. పొల్యూషన్ లో మన ఇండియాలో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది వాళ్ళకి చాలా అవసరం కదా. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలో షాపింగ్ చేస్తున్నారా? మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మీకు తెలియడం లేదా? అయితే వెంటనే టెలిగ్రామ్ లో రాజు డీల్స్ ఫర్ యూ అని సెర్చ్ చేసి ఫాలో చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఈ పేజ్ లో ప్రైస్ డ్రాప్ అయిన ప్రతి ప్రోడక్ట్ వస్తూనే ఉంటాయి. వెంటనే వెళ్ళి ఫాలో చేసేయండి. మన భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. రీసెంట్ గా అంతరిక్ష పరిశోధనలో చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అయింది. అలానే సూర్యుడిని పరిశోధించడానికి ఆదిత్య L1 శాటిలైట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. ఇప్పుడు మన భారతదేశం సముద్రాన్ని పరిశోధించడానికి సముద్రయాన్ అనే ప్రాజెక్ట్ ని చేసింది. ఈ సముద్రయాన్ని 29 అక్టోబర్ 2021లో మొదలు పెట్టారు. దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేశారు. సబ్మెరైన్స్ ద్వారా సముద్రాన్ని పరిశోధిస్తారు కదా అని మీరు అంటారు. అయితే సబ్మెరైన్స్ ద్వారా కేవలం 300 మీటర్ల లోతు మాత్రమే వెళ్ళగలరు. సముద్రయాన్ మిషన్ దాదాపు 6000 మీటర్ల లోతు వరకు వెళ్ళగలదు. మీరు చూస్తున్న ఈ మిషన్ కి పెట్టిన పేరు మత్స్యం 6000. దీనికి మత్స్యం 6000 అని పేరు ఎందుకు పెట్టారంటే, చేప సాంస్క్రిట్ లో మత్స్యం అనే అర్థం. ఈ మత్స్యం 6000 మీటర్ల లోతుకి వెళ్తుంది కాబట్టి దీనికి మత్స్యం 6000 అని పేరు పెట్టారు. ఇది సముద్రంలోకి వెళ్లే కొలది వాటర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టైటానిక్ షిప్ చూడడానికి వెళ్లిన వారు ఈ వాటర్ ప్రెషర్ కారణంగానే ఆ సబ్మెరైన్ పేలిపోయింది. అయితే టైటానిక్ కేవలం 600 మీటర్ల లోతులోనే ఉంటుంది. 600 మీటర్ల లోతుకు వెళ్తే అంత ప్రెషర్ ఉందంటే, ఈ మత్స్యం 6000 6000 మీటర్ల కిందకి వెళ్తుంది. అక్కడ ఉన్న వాటర్ ప్రెషర్ ని తట్టుకునేలా టైటానియం అలాయ్ తో ఆ బాడీని నిర్మించారు. అయితే ఈ సబ్మెరైన్ లో 2.1 మీటర్ల డయామీటర్ లో ఒకేసారి 3 ప్రయాణించవచ్చు. ఈ మత్స్యం 6000 నీటి లోపలికి వెళ్లి 12 గంటల పాటు పనిచేస్తుందంట. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే 96 గంటల పాటు ఈ సబ్మెరైన్ లో ఆక్సిజన్ ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ మత్స్యం 6000 ని కమ్యూనికేట్ చేయడానికి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థని సిద్ధం చేశారు. సముద్రాన్ని పరిశోధించడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అని అనుకుంటున్నారా? సముద్ర గర్భంలో అరుదైన ఖనిజాలు ఉంటాయి. లైక్ నికెల్, కోబాల్ట్, మాంగనీస్, హైడ్రోథర్మల్, సల్ఫైడ్ ఇంకా ఇతర ఖనిజాలు ఉంటాయి. వీటిని బయటకు తీయడానికి ఈ మత్స్యం 6000 సహకరిస్తుంది. అంతేకాకుండా సముద్రం లోపల ఉన్న జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ మత్స్యం 6000 ఎన్నో రహస్యాలు కనిపెట్టి మన దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుందాం. క్రికెట్ వరల్డ్ కప్ ఈసారి మన ఇండియాలోనే జరుగుతుంది. మన ఇండియా వరుస విజయాలతో క్వాలిఫై కూడా అయిపోయింది. అయితే ఫ్యాక్ట్ వచ్చేసరికి, పాకిస్తాన్ లో ఎందుకు క్రికెట్ వరల్డ్ కప్ ని నిర్వహించరు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని చెప్తాను. పాకిస్తాన్ అనగానే మన మైండ్ లోకి వచ్చేది టెర్రరిజం. ఈ ఉగ్రవాదం పాకిస్తాన్ లో ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. ప్రపంచంలోని ఉగ్రవాదం ఎక్కువగా ఉన్న దేశాలలో పాకిస్తాన్ 6వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఏముందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ గురించి తర్వాత వీడియోలో చూద్దాం. ఇంకో 2 రీజన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి పాలిటిక్స్, రెండోది ట్రావెలింగ్. ఇవంత కాదు గానీ కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎంతో రిస్క్ చేసి వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్ ని కలుసుకుంటారు. ఒకవేళ పాకిస్తాన్ లో క్రికెట్ వరల్డ్ కప్ జరిగితే స్టేడియం సెక్యూరిటీ దగ్గర రాజకీయం జరిగి బాంబ్స్ తో వెళ్లిపోతే ఏం జరుగుతుంది? ఇదేమి జరగదు కానీ జస్ట్ అనుకోండి అంతే. అయితే పాకిస్తాన్ లో కూడా ఒకసారి వరల్డ్ కప్ జరిగింది. 1987లో మన ఇండియా, పాకిస్తాన్ కలిసి వరల్డ్ కప్ ని హోస్ట్ చేశారు. హర్షసాయి అన్న మూవీలోకి ఎంట్రీ ఇచ్చేసాడు. మూవీ ట్రైలర్ సూపర్ గా ఉంది కదా. అయితే మూవీ పేరు మెగాలోడాన్. అసలు ఈ మెగాలోడాన్ అంటే ఏంటి? మెగాలోడాన్ అనేది ఒక షార్క్. ఈ షార్క్ అంతరించిపోయి 20 మిలియన్ ఇయర్స్ అవుతుంది. ఈ షార్క్ ఎన్ని అడుగుల వరకు పెరుగుతుందో మీకు తెలుసా? 40 నుండి 100 అడుగుల వరకు పెరుగుతుందండి. దీని వెయిట్ 50 నుండి 75 టన్స్ ఉంటుంది. ఇది ఎక్కువగా తినే ఆహారం జెయింట్ వేల్స్. ఇది చాలా పవర్ తో కరుస్తుంది. 2008లో జాయింట్ రేసెస్ అనే టీం, వీళ్ళు ఆస్ట్రేలియా మరియు యుఎస్ కి చెందిన వాళ్ళు. ఈ టీం వాళ్ళు మెగాలోడాన్ బైటింగ్ పవర్ ని తెలుసుకోవడానికి ఒక టెక్నాలజీ యూజ్ చేశారు. దాని పేరే కంప్యూటర్ సిమ్యులేషన్. వీళ్ళు రిజల్ట్స్ చూసాక నిజంగానే షాక్ అయిపోయారంట. మెగాలోడాన్ కొరకడానికి యూజ్ చేసే ఫోర్స్ 15 టన్స్ ఆఫ్ ఫోర్స్ ని యూజ్ చేసుకుని కొరుకుతుందంట. దీని ఒక్కొక్క పన్ను సైజు 7 ఇంచెస్ ఉంటుందంట. దీని నోటికి ఏదైనా చిక్కితే దాని పని అయిపోయి.
ఒక మనిషి దాని పక్కన నుంచుంటే ఎంత ఉందో చూడండి. అది ఈ మధ్యన ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ట్రైన్ యాక్సిడెంట్ ప్రపంచంలోనే అతిపెద్ద భయంకరమైన యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ లో దాదాపుగా 2000 మందికి పైగా చనిపోయారు. ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది 2004 డిసెంబర్ 26న శ్రీలంక దేశంలో. ఇదే ప్రపంచంలో అతిపెద్ద రైలు ప్రమాదం. అసలు ఎలా ఈ రైలు ప్రమాదం జరిగిందంటే సముద్రదేవి, ఇది ఆ రైలు యొక్క పేరు. ఆ రైలు కొలంబో నగరం నుండి బాలే నగరానికి వెళ్లడానికి డిసెంబర్ 26 ఉదయం 6:30 కొలంబో పోర్ట్ స్టేషన్ నుండి 1500 మంది టికెట్ తీసుకున్న ప్రయాణికులు, ఇంకా మరి కొంతమంది ట్రైన్ పాస్ ఉన్న వాళ్ళు, టికెట్ లేకుండా ప్రయాణించే వాళ్ళు ఎక్కారు. ఈ ట్రైన్ సముద్రానికి 200 మీటర్ల దూరంలోని శ్రీలంక నైరుతి తీరానికి సమీపంలో ఉన్న తెల్వాటా గుండా వెళ్ళింది. తర్వాత ఆ రైలు తెల్వాటా సమీపంలోని పెరలియా గ్రామానికి ఉదయం 9:30 చేరుకుంది. ఇక్కడే అతిపెద్ద రైలు ప్రమాదం జరిగింది. అసలు ఈ రైలు ప్రమాదం జరగడానికి కారణం రైలు పట్టాల తప్పడం, రైలు గుద్దుకోవడం కాదు. అలానే ఏ మనిషి కూడా కారణం కాదు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణం ప్రకృతి. అవును, మీరు వింటున్నది నిజమే. ప్రకృతి విపత్తి వల్లే ఈ ప్రమాదం జరిగింది. పెరలియా గ్రామానికి చేరుకున్న రైలు ఆ సమయంలో భూకంపం, సునామీ రైలును తాకాయి. ట్రైన్ అంతా నీరుతో నిండిపోయింది. ప్రయాణికులందరూ భయంతో రైలు పైకెక్కారు. కొంతమంది రైలు వెనక్కి వెళ్లిపోయారు. 10 నిమిషాల తర్వాత సునామీ అలలు ఎక్కువగా రావడంతో రైలు కొట్టుకుపోయింది. అలా కొట్టుకుపోయిన సముద్రదేవి రైలు ఇళ్లను, చెట్లను ఢీకొట్టింది. దీంతో 1700 మంది మరణించారని అధికారికంగా ప్రకటించారు. కానీ మృతుల సంఖ్య 2000కు పైగా ఉంటుందని అప్పట్లో శ్రీలంక మీడియా వెల్లడించారు. సముద్రంలోకి కొట్టుకుపోయిన 900 మృతదేహాలని వెలికి తీయగా 150 మందిని రక్షించారు. ఇంత పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు, అలాగే జరగకూడదని. బోనస్ ఫ్యాక్ట్ అండి, ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఆల్ పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీలుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా చేస్తే నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. అయితే ఫ్యాక్ట్ వచ్చేసరికి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇది ఎంత ప్రమాదకరంగా మారిందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ని వాడుకొని చాలా ఫ్రాడ్స్ ని చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు బాగా కావాల్సిన వ్యక్తి యొక్క వాయిస్ ని అలాగే ఫేస్ ని డీప్ ఫేక్ చేసి మీకు వీడియో కాల్ లేదా వాయిస్ కాల్ వేరే నెంబర్ నుండి చేస్తారు. నేను ప్రాబ్లమ్ లో ఉన్నా వెంటనే నాకు డబ్బులు పంపించు అని అంటారు. నా మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది, అందుకే ఈ మొబైల్ కి డబ్బులు పంపించండి అని చెప్తారు. మీరు వెంటనే వాళ్ళకి డబ్బులు సెండ్ చేసేస్తారు. ఇలా మీరు మోసపోతారు. అలానే సోషల్ మీడియాలో ఫొటోస్ ని తీసుకుని వాటిని డీప్ ఫేక్ చేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు. ఇలా చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ని యూజ్ చేసుకుని, కానీ ఇది చేసింది ఒక మనిషి. మనం మంచి పనులకి యూజ్ చేస్తే చాలా మంచి జరుగుతుంది, అలానే చెడ్డ పనులకి యూజ్ చేస్తే చాలా చెడ్డగా మారుతుంది. ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో కదా. ఈ వీడియో ఎంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.